ఏఐటిఎస్ కాలేజ్ నుండి మన విద్యార్థులు ఉన్నారనమాట. సో ముందుగా నేను స్టూడెంట్ కీర్తన గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు కీర్తన. నేను అన్నమాచార్య కాలేజ్ నుంచి వచ్చాను. ఈరోజు ఇక్కడికి అందరం రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన విద్యార్థులు మన గురించి మనం చెప్పుకోవడానికి, మనం పోరాటం చేసి మన బాధలు ఏవైతే ఉన్నాయో వీటిని పరిష్కరించుకోవడానికి ఇక్కడ వచ్చినాం మనమందరం. కానీ ఇక్కడ ఒక విద్యార్థిదే కాదు, ఆడవారికి కూడా అసలుకి సేఫ్టీ లేకుండా పోయింది. నిన్ననేమో సిఎంఆర్, ఈరోజు ఏమో మహబూబ్ నగర్లో ఒక కాలేజ్లో ఆడపిల్లల వీడియోస్ బయటికి వస్తున్నాయి. అసలు కాలేజ్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది, గవర్నమెంట్ ఏం చేస్తుంది? అసలుకి ఈ వీడియోస్, ఒక్క వీడియో బయటికి వెళ్ళినా ఆడపిల్లల జీవితం నాశనం అవుతుంది. మీకు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక అక్కనో చెల్లనో అందులో కూడా ఉండొచ్చు. ఇట్లా చేయడం కాలేజ్ మేనేజ్మెంట్కి ఉండాలి ముందు. ఇలాంటి వీడియోస్కి అసలు సప్లీ రాయనికే పోయి వీడియో పెట్టిండంట ఆడవాడు. అసలుకి ఇంకేం చెప్పాలో నాకు అర్థమవుతలేదు. ఇక్కడ ఇంతమంది నారాయణ శ్రీ చైతన్య కాలేజెస్లో చదువుతారు. చదవడం అనేది తప్పు కాదు. వాళ్ళ తల్లిదండ్రులు మంచి చదువుల కోసం వాళ్ళని అందులో వేసారు. అందులో వేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వైస్ ప్రిన్సిపల్, వార్డెన్, వాళ్ళంతా టార్చర్ పెట్టి వీళ్ళందరినీ చంపేశారు. విద్య చెప్పే వాళ్ళే విద్యార్థుల చావుకి కారణం అవుతున్నారు. ఇక్కడ మేము కూడా రావడానికి ఏం రీజన్ అంటే, ఏంటంటే మా కాలేజ్ అన్నమాచార్య అనే కాలేజ్లో ఫీజు హైక్ చేసిరు. నిన్న ఫీజు పెంచి ఈరోజు కట్టమంటారు. మళ్ళీ అది కూడా లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ది, ఈ ఇయర్ది, నెక్స్ట్ ఇయర్ది 3 years కలిసి కట్టమంటారు. ఇది ఎక్కడ న్యాయం? నేను ఏదైతే ఇది ఎక్కడ చూడలేదు అసలుకి ఈ న్యాయం. మేము కాలేజ్ మేనేజ్మెంట్కి నివేదికలు ఇచ్చాం. ఎస్బిటిఈటి దగ్గరికి వెళ్ళిన అసలు వాళ్ళైతే మమ్మల్ని చీమల లెక్క కూడా చూడలేదు. అంత అధ్వానంగా చూసిరు మమ్మల్ని. స్టూడెంట్స్, మా కోసం ఫామ్ అయిన విద్యా సంస్థలు మమ్మల్నే పట్టించుకోవట్లేదు. అసలుకి గవర్నమెంట్ ఏం చేస్తుంది నాకు అర్థం కాదు. ఈ సర్కులర్ మాకు ఏదైతే వచ్చిందో ఫీజు పెంచేది, అది ఇంకా వెనక్కి తీసుకునేంత వరకు మేము ఈ పోరాటం అనేది సాగుతూనే ఉంది. వారం పాటు మేము రిలే హంగర్ స్ట్రైక్ చేసాం. నిరాహార దీక్ష అనేది జరిగింది. ఇంకా ఈ బ్లాక్ బ్యాచెస్ ద్వారా జరుగుతూనే ఉంది కాలేజ్లో. మాకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం. అడిగంది అమ్మాయిన అన్నం పెట్టదు అంటారు కదా జనరల్లీ. అలాంటిది మా బాధలు తెలుసుకొని మమ్మల్ని నడిపించింది క్రాంతి అన్న అండ్ యువజన పార్టీకి. థ్యాంక్ యూ అన్న. చాలా, మీరు అసలుకి రాకపోతే మాకు హోపే ఉండకపోయేది అసలుకి. థ్యాంక్ యూ అన్న. జిందాబాద్. మీకోసమే కాదు, మన 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఏ విద్యార్థికి ఏ ఇబ్బంది వచ్చినా ఖచ్చితంగా పోరాడతాం. కొంచెం మనకు ఎక్స్పాండ్ కావడానికి టైం పడుతుంది. కాబట్టి ప్రస్తుతం హైదరాబాద్ అండ్ తెలంగాణ సెంట్రిక్గా వర్క్ చేస్తున్నాము. హైదరాబాద్ అంటే హైదరాబాద్ అని అనుకుంటారేమో, కానీ మెజారిటీ ఆఫ్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఈ హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్స్ని చుట్టుముట్టే ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ ఇక్కడ నుండే మన ఈ పోరాటం మొదలైంది. ఖచ్చితంగా మీ సమస్య తీరేంత వరకు అయితే మీరు నిద్రపోతారో లేదో కానీ మేమైతే నిద్రపోం. ఇదైతే మా మాట. మాకు సపోర్ట్ చేసిన యువజన పార్టీ మెంబర్స్కి పేరు పేరున థ్యాంక్ యూ. అందరికీ మా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరి నుంచి థ్యాంక్ యూ అన్న. అందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ ఏఐటిఎస్ కాలేజ్ నుండి ఇంకొక సింహం మన సాత్విక గారు మాట్లాడబోతున్నారు. నమస్కారం అందరికీ. ఇక్కడికి మనందరం సమావేశం కావడానికి ముఖ్య కారణం ఏంటంటే విద్యార్థుల యొక్క సమస్యలు పరిష్కరించుకోవడం కోసం. మా ఇష్యూ ఏంటంటే నిన్నటి ఫీజు ఈరోజు పెంచి రేపు కట్టమంటే ఎట్లా? మేము కాలేజ్ వాళ్ళు మాకు ఇట్లా సర్క్యులర్ పాస్ చేసినారు. November 30 ఆ రోజు పాస్ చేసినారు. ఆ 10 days తర్వాత 16 లాస్ట్ డేట్ అని చెప్పినారు. 6,000 నుంచి 21,000కి కాలేజ్ ఫీ పెంచినారు. సార్, మాకు ఇట్లా కాలేజ్ ఫీ పెంచుతారని ఇంటిమేట్ చేసి ఉంటే మేము అసలు కాలేజ్లో జాయిన్ అయ్యే వాళ్ళమే కాదు సార్. అసలు మాకు ఎందుకు ఇంటిమేట్ చేయలేదు సార్ అంటే, ఫీ ఇట్లా హైక్ అవుతుందని మాకే తెలియదు అంటున్నారు. మేము ఎవరిని అడగాలి? కాలేజ్లో జాయిన్ అయ్యి మేనేజ్మెంట్ వాళ్ళని అడిగి కనుక్కొనే కదా జాయిన్ అయింది. ఫస్ట్ అడిగినప్పుడు కాలేజ్ ఫీ పెంచారు, 6,000 ఉంటుంది ఇయర్ మొత్తం.
3 years వరకు అని చెప్పినారు. ఇట్లా మిడిల్లో ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సెకండ్ సెమ్ అయిపోయిన తర్వాత కాలేజ్ ఫీజు పెరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసి 16/12 అని చెప్పిరు. నిన్నటి ఫీజు ఈరోజు వెంచి రేపు కట్టమంటే మా నుంచి కాదు. వీఆర్ ఆల్ ఆర్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. పాలిటెక్నిక్లో జాయిన్ అయ్యే వాళ్ళు అందరు కలిసి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచే ఉంటారు. ఎందుకంటే ఫీ కొంచెం తక్కువ ఉంటుందని, ఇంకా స్టడీ కూడా ఈజీగా ఉంటుంది అని చెప్పి. ఇప్పుడు ఏమైనా అడిగితే కాలేజ్ వాళ్ళని అడిగితే గవర్నమెంట్ జీవో పాస్ చేసినారు, మేమేం చేయలేం దానికి అని చెప్పేసి అన్నారు. జీవోలు పాస్ చేసిరని చెప్పారు. మేము ఆ గవర్నమెంట్నే అడుగుతున్నా నేను ఇప్పుడు. ఏంటంటే మీరు ఇట్లా సార్, మీరు ఆ కుర్చీలో కూర్చొని జీవోలు పాస్ చేయడమే కాదు సార్, విద్యార్థుల యొక్క జీవితాలు నాశనం అవుతున్నాయనే ఆ ఒక్క మాట కూడా గుర్తుపెట్టుకోవాలని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇట్లా ఫీ పెంచిరని చెప్పేసి ఒక్కొక్క విద్యార్థి డిస్కంటిన్యూ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. మొత్తానికే చదువు మానేసేలాగా వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు కాలేజ్ మానేసినాం అనుకో, కాలేజ్లో ఉన్న సర్టిఫికేట్స్ ఇవ్వమంటే వాళ్ళు ఇంకా ఫీజు ఎక్కువనే అడుగుతారు. ఇప్పుడు మీరు ఇట్లా జీవోలు పాస్ చేసి కాలేజ్ వాళ్ళు ఇట్లా సర్క్యులర్ పాస్ చేస్తే మేము ఎవరిని పోయి అడగాలి? అసలు ఇట్లా ఫీజులు పెంచడమే రాంగ్. అసలు పెంచితే ఫస్టే చెప్పాలి. ఇట్లా మాకు ఇంటిమేట్ చేస్తే మేము అసలు కాలేజ్లో జాయిన్ అయ్యే వాళ్ళమే కాదు. ఎందుకంటే మేము గవర్నమెంట్ను కూడా అడుగుతున్నాం. ఇప్పుడు మీరు ఎట్లయితే ఫీ జీవో పాస్ చేసినారో మా ఫ్రెషర్స్కైనా వర్తించాలి, లేకపోతే మా ముందు ఇంకా వచ్చే వాళ్ళకైనా వర్తించాలి. కానీ మధ్య రకంగా మమ్మల్ని కట్టమంటే అయితే మా నుంచి అస్సలే కాదు. మేము ఇట్లా కాలేజ్ ఫీ పెంచినారని చెప్పేసి అందరికీ రిప్రజెంటేషన్లు ఇచ్చినాం. మా కాలేజ్ వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేరని యువజన పార్టీ క్రాంతి అన్నని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. మా సమస్య గురించి అన్నకు చెప్పినాం మొత్తం. అన్న వచ్చేసి మాకు సపోర్ట్ చేసినారు. అన్న సపోర్ట్ చేయడం వల్లనే మేము కాలేజ్ సెక్రటరీ ఆఫీస్కి, ఎడ్యుకేషనల్ మినిస్టర్స్కి, ఎస్బిటిఏటి సెక్రటరీకి, ఎస్బిటిఏటి చైర్మన్కి, ప్రతి ఒక్కరికి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ఎస్బిటిఏటి ఆఫీస్లో కూడా ఇందాక అన్నగారు చెప్పినారు, ఎస్బిటిఏటి ఆఫీస్ సెక్రటరీ ఆఫీస్ ముందు మమ్మల్ని చీమలు కుక్కల్లా కూడా చూడలేదు. అసలు ఇట్లా గేట్ క్లోజ్ చేసి ఎవరైనా ఒక్కరే రావాలి అని చెప్పినారు. ఆ ఒక్కరిని కూడా లోపలికి రానివ్వలేదు. మేమున్నాం కాబట్టి నువ్వు ఆ కుర్చీలో కూర్చున్నావు అనేది మాత్రం గుర్తుపెట్టుకో. మేము ఉన్నాం కాబట్టి నువ్వు ఆ కుర్చీలో కూర్చున్నాం, ఇవంతా చేయగలుగుతున్నాం. మా సమస్యలు తీర్చకపోతే నువ్వు ఎవరి సమస్యలు తీరుస్తావు ఇంకా చెప్పేసి నేను ఎస్బిటిఏటి సెక్రటరీ గారిని ఈ క్వశ్చన్ చేయడం జరుగుతుంది. మాకు ఈ సమస్యకి మాకు అండగా నిలబడే యువజన పార్టీకి ఇంకా క్రాంతి అన్నకి పేరున ధన్యవాదాలు చేయడం జరుగుతుంది. అన్న వాళ్ళు లేకపోతే మేము ఇంత దూరం వచ్చే వాళ్ళమే కాదు. ప్రతి ఒక్క విద్యార్థికి నేను చెప్తున్నా, ఏదైనా సమస్యలు ఉంటే యువజన పార్టీని కాంటాక్ట్ అవ్వండి, మీ సమస్య ఖచ్చితంగా పరిష్కారం అవుతుంది అని చెప్పేసి నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ సపోర్టింగ్ అస్. అండ్ I support Yuvajana Party. I support youth in politics. Thank you all. అయితే ఇప్పుడు ఒక వ్యక్తి మాట్లాడబోతున్నాడు. ఇక ఆయన గురించి వ్యక్తి అని చెప్పడం అయితే చాలా తక్కువ. వరంగల్ నుండి వచ్చిన ఒక సింహం మాట్లాడబోతుంది అని చెప్తే బాగుంటుంది. తమ్ముడు మనోడి పేరు సుతేజ్. ఎవ్వరు ఏడ ఉన్నా లేకున్నా వరంగల్లో మాత్రం మన స్టాప్ స్టూడెంట్ అబ్యూస్ మూమెంట్ని చాలా గట్టిగా ముందుకు తీసుకుపోతున్నాడు. ఇంకొకటి ఏంటంటే ప్రతి సండే కాలేజీలకు పోవుడు, అసలు ఎందుకు పెట్టిరా అని అడుగుడు, ఆ పోరాటాన్ని. ఎందుకంటే మన దగ్గర కొంచెం రిసోర్సెస్ కన్స్ట్రెయింట్స్ వీటి వల్ల మనము పూర్తి స్థాయిలో కొన్ని చేయలేకపోతున్నాం. అంటే మన కంటెంట్స్ని ప్రాపర్గా అన్నిటినీ ఎట్ ఎ టైం పబ్లిష్ చేయలేకపోతున్నాం. అదొక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము. బట్ ప్రతి సండే వెళ్తున్నాడు. అక్కడ నేను 2 కాలేజెస్ గురించి మాకు నోటీస్లోకి వచ్చింది. ఒకటి ఆల్ ఫోర్స్ అయితే ఇంకోటి శ్రీ చైతన్యనే కదా. అయితే తమ్ముడిని వాడు ఓడో అడిగిండు, ఎందుకంటే వాడు వీడనే మాట్లాడాలి. ఈ బేకార్గాళ్లకు అసలు ఇజ్జత్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఇజ్జత్ ఎవరికి ఇస్తామంటే ఒక కాలేజ్ పద్ధతిగా పర్మిషన్ తీసుకొని నడిపిస్తున్న కాలేజ్కి ఇజ్జత్ ఇస్తాం. ఆ కాలేజ్లో ఉండే హెడ్ ఎవరు? ప్రిన్సిపల్. ఆయనకి ఇజ్జత్ ఇస్తాం. ఎందుకంటే ఆయన ఈజ్ అ రెస్పాన్సిబుల్ పర్సన్ అండ్ హిజ్ నేమ్ విల్ బీ ఆన్ ద రోల్స్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్. వాడు ఓడో అన్నాడు, ఈ బచ్చాగాళ్ళు అని ఏదో ఒక వీడియో పంపించిండు. అది నేను తమ్ముడు చూడలేడు అనుకోండు, కానీ నేను చూసిన.
అవును రాబాయ్, మేము బచ్చాగాళ్ళమే, కానీ మీలాగా లుచ్చాగాళ్ళం అయితే కాదు కదా. అవును, మేము బచ్చాగాళ్ళమే. మేము పైసలు కట్టి కాలేజీకి పైసలు కట్టి వస్తున్నాం రుబాబ్గా కాలేజ్కి. మీరేం చేస్తుర్రా? మమ్మల్ని చంపి మా శవాల మీదకించి పైసలు ఇసిరేస్తుర్రు. మళ్ళీసారి ఎవడైనా పిచ్చి పిచ్చిగా మాట్లాడినా ఖబర్దార్. ఇది యువజన పార్టీ మీకు ఇస్తున్న హెచ్చరిక. ఎందుకంటే మేమేమొచ్చి మీరు మండే టు సాటర్డే క్లాసులు పెట్టుకుంటుంటే చదువుతలేం కదా. సండే రోజు ఎందుకు పెడుతురు? మమ్మల్ని సంపనీకేనా? ఓ పీకుతున్నారు ఒక్కొక్కడు ఐఐటి అని చెప్పేసి. అసలు ఐఐటి ఫుల్ ఫామ్ ఏందో అడుగుతున్నాను రా ఈరోజు. నారాయణ చైతన్య కాలేజ్ వాళ్ళని అడుగుతున్నా, ఐఐటి అంటే ఏందిరా తెలుసా మీకు? ఫుల్ ఫామ్ ఎవ్వరికి తెలియదు. అసలు ఐఐటీలో ఏం బేసిక్స్ ఉంటాయో తెలుసారా మీకు? ఏం తెలియదు. ఇక అప్పట్లో ఇక మా మా ఒక కాలేజ్లో, ఎందుకంటే నేను ఇది క్లియర్గా ఎందుకు చెప్తున్నా అంటే నేను కూడా నారాయణ కాలేజీలోనే చదువుకున్నా. అది ఎంత దరిద్రమైన కాలేజో నాకు బాగా తెలుసు. ఆడ చక్కగా చదువు చెప్తలేనని మళ్ళీ బయట ప్రైవేట్కి ట్యూషన్ కూడా పోతుండే. అయితే ఒకడు జూనియర్ లెక్చరర్ ఉంటుండే. ఈ స్టోరీ నేను మీకు చిన్నగా చెప్తా. వాడు వచ్చి ఇక ఇట్లా, సార్ నాకు ఈ సమ్ అర్థమవుతలే కొంచెం చెప్పండి అని అంటే, తిరిగిండు అటు ఇటు గైడ్లో చూస్తుండే ఇక్కడ రాస్తుండు. ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయండి అని అంటే ఇదే. తర్వాత ఊకో ఏంది అది ఇది అని చెప్పేసి మెల్లగా గైడ్ ఇచ్చేసిపోయాడు. వాడిని ఆ రోజు అంటే 10 years బ్యాక్ సిచ్యువేషన్ ఎట్లుండే అంటే, అమ్మ నా బూతులు తిట్టిన. సిగ్గుశరం ఉందారా మీకు? నీ జీతం ఎంత? నేను ఎంత ఫీజు కడుతున్నా? ఇన్ని గణం పైసలు తీసుకొని కూడా నీకు ఒక సమ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వస్తలేదు, ఏంద్రా మీరు అని చెప్పేసి తిడితే వాడు సైలెంట్గా వెళ్ళిపోయాడు. ఆ పరిస్థితి ఈ రోజుకి మారిందా అనుకుంటే మారాలి, ఇంకా దరిద్రంగా తయారైంది. కాబట్టి ఈరోజు మన వరంగల్ సింహం ఎవరైతే మాట్లాడుతూ పోతున్నారో ఆయన గురించి ఇంట్రడక్షన్ నేను ఇచ్చినాను. ఇక ఆయనకు మైక్ ఇచ్చే ముందు చెప్తున్నాను, బిడ్డ వరంగల్లో మళ్ళీ ఎవడైనా పిచ్చిగా మా తమ్ముని ఎవడని ఏమని అన్నాడంటే మాత్రము ఇక మీకు మీ సంగతి ఏందో ఇక ఖచ్చితంగా చూస్తాం. ఎందుకంటే మీరు చేసేది ఇల్లీగల్ పని. పోలీసుల్ని పిలుస్తాం, కేసు అయ్యి తర్వాత నిన్ను ఏడ దొక్కాలనో ఆడ దొక్కిపిస్తాం. డౌటే లేదనలా. నేను ఎట్లా దొక్కాలనో దొక్కుతాం. టైం పట్టొచ్చు కానీ తొక్కుడు మాత్రం ఖాయం. కొడుకులారా గుర్తుపెట్టుకోండి, హైదరాబాద్ టు వరంగల్ టైం పట్టొచ్చు, 1-2 నెలలు కూడా టైం పట్టొచ్చు, కానీ తొక్కుతే మాత్రం పాతాళానికి పోతారు, జాగ్రత్త. ఇప్పుడు మన వరంగల్ సింహం మనల్ని అడ్రస్ చేస్తుంది. ముఖ్యంగా ఇండియన్ నేషనల్ యువజన పార్టీ విద్యార్థి సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. నా పేరు సుతేజ్, నేను వరంగల్ నుండి వచ్చాను. వరంగల్లో స్టాప్ స్టూడెంట్ అబ్యూస్ మూమెంట్ని నేను ఇంకా మా ఫ్రెండ్స్ ఉన్నారు, మేము రన్ చేస్తున్నాము. నేను స్కూల్స్ కానీ కాలేజ్కి కానీ వెళ్ళినప్పుడు నా కొడుకులు మాట్లాడేది ఒకటి, మీరు మీ పార్టీ పిల్లల జీవితాన్ని నాశనం చేస్తున్నంటున్నారు. ఖచ్చితంగా మా పార్టీ పిల్లల జీవితాలను నాశనం చేయట్లేదు, వాళ్ళ జీవితాలను కాపాడుతుంది. అన్ని స్టూడెంట్ యూనియన్ లెక్క కాదు మా పార్టీ. మీరు పైసలు డిమాండ్ చేసినా మేము తీసుకోము. నాతో అన్నాడు శ్రీ చైతన్య స్కూల్ ఏవో రాజేశ్వర్ రెడ్డి గారు, మీరు అన్నారు మీకు ఏమైనా ఫండ్ కావాలంటే మేము ఇస్తాము అన్నారు. మీ ఫండ్ ఆశించి మేము పనిచేయట్లేదు. మా యువత తలుచుకుంటే ఏదైనా సాధిస్తుంది. యువత అంటే నిరూపించి చూపిస్తుంది. ఖచ్చితంగా మీరు చేసే ఈ అరాచకాలు అన్యాయాలను ఖచ్చితంగా మేము కట్టి వేస్తాము. అలాగే ఆర్ఫోర్స్ జూనియర్ కాలేజ్ నేను వెళ్ళినప్పుడు అతను అన్నాడు, మీరు సండే రోజు క్లాసులు ఎందుకు డిస్టర్బ్ చేస్తారు, మీరు ఏంది అని అంటే, యాజ్ పర్ ద బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ప్రకారం సండే ఈజ్ ఏ హాలిడే. కానీ ఈ ప్రభుత్వం ఏం పట్టించుకోవట్లేదు. వరంగల్ డిఓ గారికి కూడా, వరంగల్ కలెక్టర్ గారికి కూడా నేను కలెక్టర్ గారికి లెటర్ సబ్మిట్ చేసిన రోజులు ఉన్నాయి, ఆ ఫొటోస్ కూడా ఉన్నవి. 1 month అవుతుంది లెటర్ సబ్మిట్ చేసి. అయినా కూడా పిల్లలని గేట్ పెట్టి డబల్ గేట్స్ పెట్టి, విండోస్ పెట్టి, డోర్లు పెట్టి చదువు చెప్తున్నారు. మేము వెళ్ళి అడిగితే పోలీసులను పిలిపించారు. పోలీసులతో మేము మాట్లాడాక కూడా నమ్మకపోతే మేము ప్రెస్ని పిలిపించి మేము వరంగల్లో మొత్తం ప్రచారం చేస్తే అప్పటికి కూడా కలెక్టర్ గారు స్పందించలేదు. పిల్లలకు చదువు చెప్తున్నారా, వాళ్ళని ఖైదీల లెక్క శిక్షిస్తున్నారు. వాళ్ళు ఏమైనా ఖైదీల డోర్లు పెట్టి కిటికీలు పెట్టి చదువు చెప్పడానికి? వాళ్ళు విద్యార్థులు, స్వేచ్ఛ అనేది కల్పించాలి. ముఖ్యంగా ఇప్పుడు ఇంతమంది చనిపోయారు, ఇంతమందిలో ఒక్కరికైనా న్యాయం జరిగిందా? అదే బై మిస్టేక్లో సంధ్య థియేటర్ దగ్గర పిల్లగాడు చనిపోతే ఇమీడియట్గా కేసు ఫైల్ చేసి అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసి ఎందుకు? ప్రచారం కోసమా? ఈ విద్యార్థులందరికీ న్యాయం జరగద్దా?
వాళ్ళు కాదా? వాళ్ళ పేరెంట్స్ కష్టపడట్లేదా? నేను ఒక్కటే ప్రశ్నిస్తున్నాను. మన సమాజం బాగుపడాలంటే యువతకు మంచి జరగాలి. ఆ యువతకు మంచి జరగాలంటే మన యువజన పార్టీ అనేది ఖచ్చితంగా ఫామ్లోకి రావాలి. ప్రతి ఒక్క యువతకి యువజన పార్టీలో మెంబర్గా కావాలని నేను ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. ఇక నెక్స్ట్ మన రోహిత్ ఫ్రమ్ అర్జున్ కాలేజ్. ఇక్కడ ఎందుకు వచ్చానంటే మన మన అన్నమాచార్య కాలేజ్ నుంచి ఒక ఇన్సిడెంట్ అయినందుకు వాళ్ళు పెట్టిన స్టేటస్ ఇక్కడ క్రాంతి అన్న అని చెప్పి ఒక అన్న ఇక్కడ ఒక మీటింగ్ పెట్టాడని చెప్పి తెలుసుకొని నేను ఇక్కడికి వచ్చాను. ఎందుకు అంటే అర్జున్ కాలేజ్ అనేది ఒక నియర్లీ ఒక 20 years దగ్గర నుంచి కాలేజ్ నడుస్తుంది. అర్జున్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎట్ బాటసింగారం. అక్కడ ప్రాపర్గా ఇప్పటికీ కూడా మేము డిప్లొమా సెకండ్ ఇయర్, మేము ప్రాపర్గా ఇప్పటికీ ఫ్యాకల్టీ అనేది లేదు. మేము డైరెక్ట్ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి ఫ్యాకల్టీ లేదు అని చెప్పి అడుగుతున్నప్పుడు వాళ్ళు వస్తలేరు, మన కాలేజీకి వస్తలేరు, ఏం చేద్దాం అని చెప్పి వాళ్ళు రిటర్న్ క్వశ్చన్ అడుగుతున్నారు. అట్లా కూడా ఫ్యాకల్టీని పెడుతున్నారు. ఇప్పుడున్న ఫ్యాకల్టీ కూడా అదే కాలేజీలో చదివి అదే కాలేజీలో డిప్లొమా అయిపోయిన తర్వాత బీటెక్ కూడా అక్కడనే చదువుతున్నారు. అక్కడ సెకండ్ ఇయర్ చదివే వాళ్ళకు బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళ నుంచి మాకు టీచింగ్ చెప్పిస్తున్నారు. అక్కడ ప్రాపర్గా ల్యాబ్స్ అనేటివి లేవు. ఒక్క ల్యాబ్ లేదు ప్రాపర్గా, ఒక్క ల్యాబ్స్ కూడా ప్రాపర్ లేదు. అన్న క్రాంతి అన్న మీరు వచ్చి అక్కడ ఒకసారి చూడండి. ప్రాపర్ ఒక్క ఫ్యాకల్టీ లేరు. ఒక బీటెక్ సెకండ్ ఇయర్ వాళ్ళ నుంచి మాకు ఫ్యాకల్టీ చెప్పిస్తున్నారు. మేము రివర్స్ పోయి ప్రిన్సిపల్ని అడుగుతున్నప్పుడు వాళ్ళు చెప్పే రియాక్షన్ ఏంటంటే లేదు అడ్జస్ట్ చేసుకోండి. ప్రాపర్గా మేము లైబ్రరీ ఫీ కడుతున్నాము, స్టిల్ ఇప్పటికీ C21 బుక్స్ లేవు లైబ్రరీలో. C18 బుక్స్ ఉన్నాయి. C18 స్టార్ట్ అయ్యి కూడా దగ్గర 3 years అయిపోతుంది. C24 స్టార్ట్ అయింది. ఇప్పుడు మధ్యలో C21 బుక్స్ లేవు. ప్రాపర్గా మేము ఒక రికార్డ్ అక్కడ 80 రూపీస్ అన్న, బయట 40 రూపీస్. మేము మిడిల్ క్లాస్ వాళ్ళని డైరెక్ట్ మేము సార్ మేము బయట రికార్డ్స్ రాస్తాము సార్ అని చెప్తే లేదు బాబు 100 రూపీస్ పెట్టి రికార్డే తీసుకోవాలి కాలేజీలో. రికార్డ్ కాడ కూడా బలవంతం చేస్తున్నారు సార్. అక్కడ ప్రాపర్గా బుక్స్ అనేది లేదు, ఫ్యాకల్టీ అనేది, ల్యాబ్స్ అనేది లేదు. ప్రాపర్గా ఒకసారి వచ్చి మీరు చూడాల్సిందే కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ. ఖచ్చితంగా నేను మీ కాలేజ్ ఒకసారి విజిట్ చేస్తాను. డోంట్ వరీ. ఇక ఇప్పుడు యువజన పార్టీకి వచ్చినావు కాబట్టి అన్ని ప్రాబ్లమ్స్ సార్ట్ అవుతాయి. యా. అండ్ వెంకట్ సాయి ఫ్రమ్ AITH. అందరికీ నమస్కారం. ఈ సభకి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ చనిపోయిన 9 మంది ఇక్కడ వీళ్ళు తల్లిదండ్రులు ఇక్కడ రాలేకపోవచ్చు. వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీ పిల్లలే అనుకోండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీ పిల్లలే. మీరు ఎక్కడ దిగులు పడొద్దు. మీ అందరికీ మేమున్నాం. మా అందరికీ క్రాంతి అన్న ఉన్నాడు. ఐ సపోర్ట్ యువజన పార్టీ. జై యువజన పార్టీ, జై క్రాంతి. నెక్స్ట్ మన తమ్ముడు. ఈయన గురించి చెప్పాలి అని అంటే ఎట్లనంటే ఇక అటు ఇటు ఏడుంటాడో తెలియదు కానీ ఇక చేసే పనులన్నీ స్ట్రాంగ్గా చేస్తూనే ఉంటాడు. సో శ్రీకర్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నా పేరు శ్రీకర్ రేణుకుంట్ల. ముందుగా ఈ విద్యార్థి సభకి విచ్చేసిన ప్రతి ఒక్క విద్యార్థికి పేరు పేరున ధన్యవాదాలు. మొదటిగా నేను కూడా స్టూడెంట్నే. నేను ఒక XYZ నేమ్ చెప్పాను, XYZ ఆర్గనైజేషన్స్ పైన డిపెండ్ అయి ఉన్నాను. నేను కూడా ఫస్ట్లో నేను వాళ్ళని కాలేజ్కి పిలిపించడం కానీ ఏ ఇష్యూస్ ఉన్నా కానీ కాలేజ్కి పిలిపించడం చేశాను. చేసిన తర్వాత దాని రిజల్ట్ ఎలా ఉందంటే ఇక మనకి ఎటువంటి రిజల్ట్ అనేది రాలేదు నాకు. తర్వాత యూట్యూబ్లో వీడియోస్ చూశాను. అన్నకు అనిపించాడు. యూట్యూబ్లో వీడియోస్ చూశాను. మన ఇష్యూ గురించి మనం ఎందుకు మాట్లాడాలి, వెళ్ళి డైరెక్ట్గా మనమే అదే పార్టీలో జాయిన్ అవుతే వీ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీవన్. మన పాలిటిక్స్ అనేది మనం బిల్డ్ చేసుకోవాలి. రేపు ఎవడు మనకేమైనా అయితే ఎవడో రాడు, మనది మనమే ఫైట్ చేయాలి. సో ఇప్పుడు చెప్తున్నా ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇక్కడ విష్ చేసిన మన విద్యార్థి సభ ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఇండియన్ నేషనల్ యువజన పార్టీలో జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. మన క్రాంతి అన్నకి నేను ఈ పార్టీలో జాయిన్ అయ్యి 6 months అవుతుంది. ఇప్పటివరకు నేను ఎన్నో కాలేజెస్ తిరిగాను. ఎవరు వచ్చినా, మల్లారెడ్డి వచ్చినా కానీ, రేవంత్ రెడ్డి వచ్చినా కానీ, ఈవెన్ ఆ బల్మూరి వెంకట్ వచ్చినా కానీ ఎవ్వడేం చేయలేడు. మన క్రాంతన్ ఉన్న వరకు మనడు ఎవ్వడేం బీకలేడు. జై యోజన, జై హింద్. ఖచ్చితంగా ఇది ఒక మాటనైతే నేను క్లియర్లీ చెప్తా. ఏంది అని అంటే మనమేమో పిచ్చోళ్ళ లెక్క ఈ పార్టీల చుట్టూ తిరగాలి, జెండాలు మోయాలి, అన్నీ జిందాబాద్లు కొట్టాలి, అన్నీ చేయాలి.
లాస్ట్కి వచ్చేసరికి కుర్చీల మీద కూర్చునేది ఎవర్రా అని అంటే వాడు ఓడో కూర్చుంటాడు. అందుకోసమే ఈడ పోరాటం చేయాల్సినటువంటి టైం వచ్చింది. పోరాటం చేస్తే ఏమొస్తుంది అని అంటే ఈ ఏఐటిఎస్ వల్ల ఫీజులు పెరిగినాయి కదా, అవి అట్లా పెరగొద్దు అని ఒక సంతకంతో మార్చే పవర్ వస్తుంది మనకు. మల్లారెడ్డి కాలేజ్లో ఆ రకంగా జరిగింది కదా, సిఎంఆర్ కాలేజ్లో. అక్కడ జరిగిన దానికి ఫేర్ ఇన్వెస్టిగేషన్ చేపించే పవర్ వస్తుంది మనకు. ఈ పోరాటం అనేది కేవలం రోడ్ల మీద జరిగేదే కాదు, కోర్టుల్లోనూ చేయాలి, అసెంబ్లీ హాల్లోనూ చేయాలి, పార్లమెంటులోనూ చేయాలి, ప్రతి ఒక్క కౌన్సిల్ హాల్లో కూడా చేయాలి. దానికోసమే యువతను ఈ పార్లమెంట్కి, అసెంబ్లీకి, ప్రతి ఒక్క కాన్స్టిట్యూషనల్ బాడీ లోపలికి పంపించే ప్రయత్నంగానే యువజన పార్టీ కృషి చేస్తుంది. ఇంకొక టైగర్ ఉందన్నమాట మనకు, ఆ టైగర్ పేరు సంతోష్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్తే. నేనైతే ఫస్ట్ ఇక్కడ మాట్లాడాలని ప్రిపేర్ అయితే కాలేను. ఇగో ఇప్పుడు కూడా చేతిలో నొక్కుతున్నాయి. జోక్ కాదు, సీరియస్గా మాట్లాడడానికి ధైర్యం సరిపోతలే. ముందుగా చెప్పాలంటే క్రాంతి అన్న గురించి చెప్పాలంటే నైట్ 2 కానీ లేస్తాడు. ఏదైనా స్టూడెంట్కి ఇబ్బంది అంటే చాలు ఫస్ట్ అక్కడ నుండి స్టార్ట్ అవుతాడు, ఏమైందని తెలుసుకుంటాడు. స్టూడెంట్కి ఏమైనా ప్రాబ్లం ఉంటే బీఆర్ఎస్ పార్టీ రాలే, కాంగ్రెస్ పార్టీ రాలే, ఏ పార్టీ వచ్చింది? ఏ పార్టీ? రేవంత్ రెడ్డి రాలే, కేసీఆర్ రాలే, క్రాంతి అన్న వచ్చిండు. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫస్ట్ ఎవరి దగ్గర వస్తారు? క్రాంతి అన్న. అండ్ నెక్స్ట్ సురేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మీటింగ్లో అందరూ పాల్గొన్నందుకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకోటి, ఇక్కడ 9 మంది చిన్నపిల్లలు స్వర్గీయులేరు. ఎంత బాధ ఉంటుందంటే అది తల్లి తండ్రికి, ఆడపిల్లలైనా మగపిల్లలైనా వాళ్ళు కోల్పోయిన వాళ్ళకే అర్థమవుతుంది. అది ఇతరులు 5 ఏళ్ళు సమానంగా ఉండదు, ఒకటి చిన్నది పెద్దది అంతా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క మనిషికి మెచ్యూరిటీ అనేది ఒక్కొక్కరి బ్రెయిన్, ఒక్కొక్క తలంపు ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. కాబట్టి ఆ టాలెంట్ని మనం దేవుడిచ్చిన టాలెంట్ గొప్ప వరం అది. దాని విధంగా మనము ముందుకెళ్ళాలి. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వాళ్ళు 18 years 20 years వచ్చే వరకు వాళ్ళు పెంచి ఎన్ని లక్షలు పెట్టి పెంచుతారో అది తల్లిదండ్రులకు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ఎంత కష్టపడి కూలీనాలు చేసి వాళ్ళు ఆ డబ్బులు సంపాదించి పెడతారు. కానీ చివరకు సమస్తాన్ని కోల్పోయి ఉట్టి చేతుల్లో నిలబడితే కన్నీళ్ళు ఆగ వాళ్ళకు. ఇందాక బ్రదర్ మాట్లాడి వాళ్ళకి మనం చెప్పలేము, అంత వేదన ఉంటుంది. అది ఎన్ని సంవత్సరాలకు మర్చిపోతారో, ఎన్ని సంవత్సరాలు రికవర్ అవుతుందో మనం ఊహించలేను. అటువంటి బాధను ఏ స్టూడెంట్ కూడా మిగిలించకూడదు. చదువులు లేకపోయినా పర్వాలేదు, 10th class చదువుకున్న సచిన్ టెండూల్కర్ ఈరోజు ఇండియా ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. కాబట్టి చదివినంతనే చదువుకోవాలి. చదువు రాకపోతే మనం ఏం చేయలేం. దాన్ని చదువు లేనివాడు చదువు ఉన్నవాడి కంటే ఎక్కువ ధనాన్ని సంపాదించిన వ్యక్తులు మనలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏ బిజినెస్ పరంగానో ఎక్కడనో ఏదో విధంగా ఏదో ఒక్క దాంట్లో ఏదో ఒక్క రంగంలో క్లిక్ అవుతారు కంపల్సరీ, 100%. అది దేవుడు ఎవరిని ఎక్కడ కూడా ఉట్టిగా ఉంచాడు, వాళ్ళ టాలెంట్ని బట్టి కంపల్సరీ నిలబెడతారు. కాబట్టి ఈ సమస్య నేను ఒకటే కోరుకుంటున్నా, అందరూ చదువుకోకనే, ఇంటర్ అయినా, డిగ్రీ అయినా, బీటెక్ అయినా సరే, ఎంతవరకు చదువుకోవాలనిపిస్తే అంతవరకు చదువుకోండి. తర్వాత నెక్స్ట్ మీ ఫీల్డ్లోకి వెళ్ళిపోండి. అంతేకాని సూసైడ్ మాత్రం చేసుకోవద్దు. ఇంకోటి, మన యువజన పార్టీ బ్రదర్ మన క్రాంతి కుమార్ గారు నాకు చాలా నచ్చారు. ఏంటంటే యవ్వన వయసులో ఉన్న పిల్లల కోసం పోరాడుతున్నారు. ఆయన ప్రాణానికి త్యాగం చేసేదానికైనా రెడీగా ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఈ యువజన పార్టీ, యువ నాయకులు, యువ రంగము, యువ నేతలు మనల నుండి రావాలి. నేను ఒకటే కోరుకుంటున్నాను. సార్ అన్నారు 15 సంవత్సరాలకు మనము కావచ్చు, మన అధికారం రావచ్చు. 15 సంవత్సరాలు కాదు, నెక్స్ట్ 5 సంవత్సరాలకెల్లా మనోళ్ళు 2-3 అసెంబ్లీలో కూర్చోవాలి. ఎందుకంటే మనకు ఆ కెపాసిటీ ఉన్నది, కానీ మనం దాన్ని గ్రహించట్లేదు. నిరుద్యోగం అనేది ఎంత పర్సెంట్ అంటే 90% పెరిగిపోయింది. ఎవరికి ఏ ఉద్యోగాలు గవర్నమెంట్ ఏం పట్టించుకోవట్లేదు, అవుట్ సోర్సింగ్ కింద తీసుకుంటున్నారు. 15 ఏళ్ళు ఇస్తున్నారు. 15 ఏళ్ళు ఇదే హైదరాబాద్లో ఎవరు బతకగలడు? 15 ఏళ్ళకి ఎవరైనా బతకగలరు? 18 ఏళ్ళు 16 వేలు, అందులో పిఎఫ్ ఈఎస్ఐ కట్ అవుతుంది. ఏ ఫ్యామిలీ కూడా రోడ్డు మీద తిరిగే పరిస్థితి వస్తుంది. ప్రతి ఒక్కరికి రోజుకు డిమాండ్ పెరుగుతుంది. స్కూల్ ఫీజు పెంచుతుంది. ఇందాక పాప చెప్తుంది, వాళ్ళు స్కూల్ కాలేజీలో ముందే చెప్పాలి కదా 4 yearsకి ఇంత ఫీజులు ఉంటాయని చెప్పలేదు. సడన్గా లాస్ట్ ఫీజులు కూడా ఇప్పుడు పెంచిస్తే వాళ్ళు ఎలా కట్టగలరు? కట్టుకోలేరు. కాబట్టి ఏ గవర్నమెంట్ అయినా సరే ఫస్ట్ షెడ్యూల్ ఉండాలి.
వాళ్ళు కాలేజీలో జాయిన్ అయినప్పుడు ఇంత 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 4th ఇయర్ 3rd ఇయర్ 1st ఇయర్ ఇంత ఉంటుందని చెప్పాలి. ఆ విధంగా చెప్పి ఆ కండిషన్లు గవర్నమెంట్ తరఫున రావాలి. అటువంటి గవర్నమెంట్ మనకు రావాలి. మనకు ఫ్యూచర్లో మంచి భవిష్యత్తు కావాలని చెప్పేసి మన ఈ యొక్క యువజన పార్టీని బలోపేతం చేయాలని నా ఉద్దేశం. క్రాంతి కుమార్ గారు మన అందరి కోసం సపోర్ట్ చేసి ఇంత పెద్ద పార్టీని ఓపెన్ చేశారు కాబట్టి నేను దానికి హ్యాట్సాప్ చెప్తున్నా సార్. మీరు కంపల్సరీ మా అందరి కోసం దండగా ఉండాలి. ప్రభుత్వంలో మార్పులు రావాలి. అనుకోలేని ఇప్పుడు గవర్నమెంట్ అన్ని విధాలుగా మనకు ఉపాధి లేదని అంటుంది. నేను సార్కి ఒకటే చెప్తున్నాను, మనం చేయలేనిది ఏది లేదు, అన్నీ చేయగలం. 100% నేను చేయగలను. నేను ఒకటే, మనకు 33 జిల్లాల్లో 10,000 అబో గ్రామాలు ఉన్నాయి. ఒక్కో గ్రామానికి 50 మంది ఉద్యోగులు పడతారు. అట్లా అనుకున్న 10 లక్షల మందికి 5 లక్షల మంది కంపల్సరీ జాబ్ వస్తుంది. 100% 5 లక్షల మందికి వస్తుంది. ఆ 5 లక్షల మంది అన్అఫిషియల్గానే, అఫీషియల్ కూడా కాదు, అటువంటి ఉపాధులు కలిగే సోర్సెస్ ఉన్నాయి. కాబట్టి మనం అందరం ఒకే చేతి మీద నడిస్తే అవన్నీ మనం చేయగలం. ప్రతి విలేజ్కైనా ప్రతి జిల్లాకి ఎక్కడైనా సరే మనల్ని ఒకరినొకరు షేర్ చేయగలిగితేనే ఒక ఆవి పట్టు వస్తుంది, కానీ ఎవరిది వాళ్ళు పట్టించుకుంటే అవ్వదు. కాబట్టి ఈ జనరేషన్కి తగ్గట్టు మనం కూడా ముందుకు నడవాలని నేను ఆశిస్తున్నా సార్. ఓకే, థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఖచ్చితంగా ఇక్కడ ఒక విషయం అయితే మీరు చెప్పిన దాని నుండి నేను ఒక కన్క్లూజన్ అయితే అందరికీ చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే అసలు ఇక్కడ ఎవడు తోపు, ఏదో ఇక ఆయన ఎవరో తొడల్ మెడల్ కొట్టేసి నేను తోపు అన్నట్టుగా కాదు బేసిక్గా, లేదా నేను ఎవరినో తోపు అన్నట్టుగా కాదు. మన తెలంగాణ రాష్ట్రంలో, మన భారతదేశంలో ప్రతి ఒక్క యువకుడు తోపే. ప్రతి ఒక్క యువకుడికి ఒక పెద్ద స్థాయికి చేరుకునేటువంటి అర్హత ఉంది. కేవలం ఆ ఆలోచనను రేకెత్తించడమే చాలా అవసరం. అది ఈరోజు విజయవంతం అయిందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే మొన్న ముఖ్యమంత్రి గారు ఒక ఇన్సిడెంట్ అయినప్పుడు ఆ హీరో ఈ హీరో అంటారు. ఆయనకు నేను క్లియర్గా చెప్తున్నా, హీరోకి యాక్టర్లకు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. హీరో అంటే ఒక భగత్ సింగ్, హీరో అంటే ఒక స్వామి వివేకానంద, హీరో అంటే ఒక జార్జ్ రెడ్డి. వీళ్ళు హీరోలు అంటే, అంతేగాని ముఖానికి రంగులు పూసుకొని నాటకాలు వేసేటోళ్ళు హీరోలు కాదు. మన తల్లిదండ్రులు వాళ్ళు హీరోస్, మన కోసం కష్టపడుతారు. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. నెక్స్ట్ పునేష్. అందరికీ ఫస్ట్ నా నమస్కారాలు పేరు పేరిన. సో నేను చెప్పగానే నా ఫ్రెండ్స్ వచ్చారు, అంతే అందరూ వచ్చారు. అందరికీ థ్యాంక్ యూ చెప్పినందుకు, వచ్చినందుకు. సో మన ఘనం ఇప్పి మాట్లాడితేనే మన స్టూడెంట్స్కి పరిష్కారం దొరికిద్ది. సో ఈరోజు ప్రౌడ్గా చెప్తున్నా, ఈ జెండా వేసుకోవడానికి నాకు క్రాంతి అన్న అధికారం ఇచ్చారు. ఇండియన్ నేషనల్ యువజన పార్టీ మెంబర్ లాగా నేను ఇలా పార్టీలో పనిచేస్తున్నా. అన్నతో పాటు నా వెనకాల ఎవరున్నారంటే యువజన ప్రెసిడెంట్ క్రాంతి అన్న ఉన్నారని నేను చెప్పుకుంటున్నా గర్వంగా. సో అంతేగాక అర్జున్ కాలేజ్ మాది బాటా సింగారా కొత్తగూడ. ఎట్లయితే మా ఫ్రెండ్ చెప్పాడో కాలేజ్లో కొంచెం రెస్పాన్స్ అనేది లేదు మాకు. గత 2 years నుంచి బుక్స్లో ఏమి లేవు, మేము ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియదు. ఈరోజు క్రాంతి అన్న మీతో చెప్పుకుంటున్నాం, మీకు కంపల్సరీ వచ్చి దాని మీద యాక్షన్ తీసుకోవాలన్నా. మాలాగా చాలామంది ఇబ్బందులు అవుతారన్న మా కాలేజీలో. సో మాకు ఫ్యాకల్టీ లేదు, బుక్స్లో ఫస్ట్ పేరెంట్స్ నుంచి పైసలు వస్తున్నాయి. మాలాగా ఎంతో దూరం నుంచి చదువుకోనికి వస్తున్నారు. వాళ్ళందరికీ కొంచెం చదువుకోనికి వస్తున్నారు అన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు కాలేజీలో ఫ్యాకల్టీకి. ఏమన్నా డౌట్లు అడిగినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకే రాకుండా అయిపోతుంది. అడిగిన మాత్రానికి మీకెందుకు, ఇప్పుడు ఎందుకు, బీటెక్లో వస్తాయి, నెక్స్ట్ వస్తాయి, హయ్యర్ క్లాస్లో వస్తాయి అని చెప్తున్నారన్న. సో ఈ పరిష్కారం మాకు ఎట్లా దొరికిద్దో అర్థం కాదు. ఇప్పుడైతే మేము మీతో చెప్పుకుంటున్నాం. అంతే మాలాగా చాలామంది విద్యార్థులు ఇబ్బంది అవుతారన్న, వాళ్ళు కూడా వచ్చి మీకు కాంటాక్ట్ కావాలనుకుంటున్నాం. సో IITS కాలేజ్ నుంచి నేను కూడా అన్నకి మెసేజ్ చేయడం జరిగింది, ఎందుకంటే అందులో కూడా నా బ్రదర్స్ ఉన్నారు. షార్ప్ 12:30 1 o'clock ఆ టైం మధ్యలో అన్నకి మెసేజ్ పెట్టాం. అన్న ఇట్లా సంగతి ఇట్లా అయింది, కాలేజ్లో ఇట్లా ఫీ రియంబర్స్మెంట్ పెంచిరన్న, నోటీస్ పాస్ చేసిరు గవర్నమెంట్ నుంచి అని చెప్తే అన్న ఇమీడియట్గా రెస్పాన్స్ అయ్యి హర్ష అన్నకి మెసేజ్ పెడితే హర్ష అన్న కొంచెం బిజీ ఉండటం వల్ల దాని తర్వాత రోజు ఎమ్మటే మాకు కాంటాక్ట్ అయ్యి మా పరిష్కారం, అసలు మా ప్రాబ్లం ఏంది తెలుసుకొని మేము క్రాంతి అన్న గారిని కలవటం జరిగింది. అన్న ద్వారా మేము ఎట్లా లీగల్ పోవాలా ఇల్లీగల్ పోవాలా ప్రొసీడ్ అయినాం. సో వాళ్ళు విద్యార్థులు అన్ని రోజులు ధర్నా చేసినా కానీ కాలేజ్ దగ్గర వాళ్ళు కాలేజ్ ఫ్యాకల్టీ ఎందుకు బతుకుతున్నారు కూడా అర్థం కావట్లేదు. వాళ్ళంతగానం ఎర్ర టెండలో కూర్చొని అంతగానం స్ట్రైక్ చేస్తున్నా కానీ ఒక టెంటే వేసుకుంటుంటే వాళ్ళ విద్యార్థులు వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళకి ఆ మాత్రం కూడా లేదు.
కేర్ టేకర్ అని పేరు పెట్టుకున్నాడు. ఎవరికి ఎవరు కేర్ తీసుకుంటుండో కూడా తెలియట్లేదు, వాళ్ళకే ఉండాలన్నది. సో థ్యాంక్ యూ అన్న ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సో ఇక్కడ విద్యార్థుల సమస్యలు అనేటివి కోకొల్లలుగా ఉన్నాయి. ఎందుకు ఇంత ఎక్కువ ఉన్నాయంటే 10 ఏళ్ల పాలన, గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, ఈ 10 ఏళ్ల పాలనలో ఏమొచ్చిందంటే ఏం లేదు, పూలు అమ్మినా పాలు అమ్మినా ఈ చీరలు అమ్మి ఇచ్చినాం, సారెలు ఇచ్చినాం అన్న మాటలు తప్ప ఎక్కడ కూడా ఎవడు ఏం పట్టించుకోలేడు. మొత్తం స్టేట్ని అమ్మి పడేసిర్రు, విద్యా వ్యవస్థను మొత్తం నాశనం చేసి పడేసిర్రు. సో అట్లాంటి పరిస్థితి మారాలి అని మేము పోయినసారి కొన్ని డిమాండ్స్ పెట్టినాం. ప్రతి ఒక్కరికి సండే హాలిడే ఉండాలని దాని గురించి పోరాటం చేస్తున్నాము. ప్రతి ఒక్క హాస్టల్ అండ్ కాలేజెస్లో వాష్రూమ్స్ చాలా క్లీన్ హైజీనిక్ ఉండాలి. అండ్ అక్కడ ఫీమేల్ స్టూడెంట్స్కి శానిటరీ నాప్కిన్స్ అవైలబుల్ కూడా ఉండాలన్నాం. ఇది 2వ డిమాండ్ పెట్టినాం. బుక్కులు యూనిఫామ్లు అమ్మొద్దని పెట్టినాం. ఆ తర్వాత సర్టిఫికెట్స్ ఇవ్వకుండా స్టూడెంట్స్ని చాలా హరాస్ చేస్తున్నారు. ఆ ఇష్యూస్ గురించి కూడా మేము వాయిస్ రేజ్ చేసినాం. ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాటన్నిటికీ ఒక సొల్యూషన్ ఖచ్చితంగా యువజన పార్టీ ఇస్తుందని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఏదైనా కూడా మాట్లాడడం నుండి మొదలవుతుంది, మాట్లాడిన తర్వాత ఒక అడుగు ముందుకు వేయడంతో మొదలవుతుంది. ఈరోజు ఆ 2 అయిపోయినాయి. ఇప్పటి నుండి మనకు ఆ సొల్యూషన్ రావడం కూడా అతి త్వరలోనే జరుగుతుందని ఆశిస్తున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకా చాలామంది అడుగుతున్నారు, అరే అసలు ఏంది, ఎట్లా, ఏం నడుస్తుంది, ఏం సంగతి, మీ కథ ఏంది అన్నట్టుగా అడుగుతున్నారు. కానీ వాస్తవానికి వస్తే ఒకటి మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది కేవలం నిజాయితీగా, నిస్వార్థంగా విద్యార్థులకు, మన దేశ రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలన్న ఒక ఆలోచన తప్ప ఇంకేం లేదు. చాలామంది ఇంకొక క్వశ్చన్ అడిగారు, మీకు ఫండ్స్ ఎడికైనా వస్తాయి అని. మా ఫండ్స్ చాలా లిమిటెడ్గా ఉన్నాయి, మా పాకెట్స్ నుండి మేమే పెట్టుకుంటున్నాం. ఇప్పటి వరకు మేము నోరు తెరిచి ఎవరిని ఫండ్స్ అడిగిన సందర్భం లేదు. ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఇస్తారన్న ఆలోచనతోనే మేము ముందుకెళ్ళినాం. ఈరోజు నేను మీకు దీని వెనకాల ఉన్న ఒక చిన్న టెక్నికాలిటీ కూడా చెప్తాను. ఎందుకంటే ఎవరి దగ్గర నుండి పడితే వాళ్ళ దగ్గర నుండి ఒక పొలిటికల్ పార్టీ ఫండ్స్ తీసుకోలేదు. ఒక వ్యక్తి డొనేట్ చేస్తే ఆ వ్యక్తి యొక్క కంప్లీట్ డీటెయిల్స్, అది పాన్ కార్డ్ అయి ఉండొచ్చు, వాళ్ళ పాన్ నంబర్ అయి ఉండొచ్చు, వాళ్ళ డీటెయిల్ అడ్రస్, ఇవన్నీ మేము ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ప్రొసీజర్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మేము ఏది తీసుకున్నా బై అకౌంట్ తీసుకుంటాము, వాళ్ళకు ప్రాపర్ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ వచ్చేటట్టుగా రిసీట్ కూడా ఇస్తాము. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మా దగ్గర ఉంది, కానీ ఇప్పటి వరకు ఎవరిని అడగలేము. బట్ ఎంత పెద్ద మూమెంట్కి అయినా కూడా కొంచెం రిసోర్సెస్ అనేటివి చాలా అవసరం. వీ డింట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీవన్. All we have is our zeal and enthusiasm to do something good for the country, and with the same thing we are proceeding. If really anyone wants to donate to the party, you can please contact us through our website, and అక్కడ ప్రాపర్ ఛానల్ ద్వారా మీరు ఏమైనా డొనేషన్స్ చేయాలంటే చేయొచ్చు. అండ్ అక్కడ నుండి మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ వచ్చే రిసీట్ కూడా వస్తుంది. నెక్స్ట్ సందీప్ ఫ్రమ్ కుకట్పల్లి. క్రాంతి అన్న ఇంకో విధంగా చెప్పుకోవచ్చు, మన కలియో దైవం కలికి లాంటోడు. ప్రతి ఒక్క దానికి ఒక స్టూడెంట్ వెనకాల స్టూడెంట్ బాధలు ఎట్లున్నాయి, ఏది ఎట్లున్నాయి. కొంతమంది ఏవే పీపుల్ ఉన్నారు కుకట్పల్లిలో కానీ సంథింగ్ ఏ ఏరియాలో కానీ. అందులో తెలిసిన ఒక అక్కయ్య ఉన్నాడు, ఈవినింగ్ నైట్ 7 నుంచి మళ్ళీ 9-10 వరకు శ్రీ చైతన్య నారాయణ కాలేజీలో మొత్తం స్పెషల్ క్లాసులు నడిపిస్తున్నారు. ఏంది కథ అని అంటే ఏముంది అని నడిపిస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తారు అయితే ఏంటంటే మూసేనంటే పక్క తీసుకెళ్ళి అది చేస్తాం అని అంటే స్టూడెంట్స్ని చంపుతారా? నాకు అర్థం కాదు. క్రాంతి అన్న నేను ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నాను. ప్రతి ఒక్క దానికి కాలేజ్ మేనేజ్మెంట్కి వెళ్ళి అడుగుతున్నాడు, అక్కడికి వెళ్ళి అడుగుతున్నాడు, ఇక్కడ ప్రతి మీరు చేస్తున్నారు కదా. సో ఇంకోటి ఏంటంటే స్టూడెంట్ హఠాత్ మరణాలు ఇన్ని కానీ సస్పిషియస్ అవుతున్నాయి కదా. స్టూడెంట్స్కి ఒక జైలు గోడల్లా అంటే జైలు గోడలు అంటే మధ్యలో పెట్టినప్పుడు ఎవరికైనా ప్రెషర్ అంటే చుట్టుపక్కల ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా ఎంతున్నా కూడా నాకు మాట్లాడి భయం వేస్తుంది సార్. ఒక నిమిషం అంటే సార్ అంటే ఇంత దాకా ఒక అమ్మని ఇద్దరు అమ్మని ఇంకొక పేరెంట్ చూసాను కదా సార్. చూస్తుంటే అసలు నాకు బ్రెయిన్ అసలు పని చేయట్లేదు సార్. నాకు ఏం మాటలో నాకు అర్థం అవ్వట్లేదు. ఒక మెయిన్ మాట చెప్తాను సార్. అసలు మన ఇండియా డెమోక్రసీ కావాల్సిన 4 ఏమంటారు కీ పాయింట్స్ ఏంటి చెప్పండి ఒకసారి మీరు. ఈ 4 పిల్లర్స్ ఉంటే మన ఇండియా డెమోక్రసీ మొత్తం కరెక్ట్గా ఉంటుంది. న్యాయ వ్యవస్థ కరెక్ట్ లేదు, అమ్ముడు అయింది, ఎప్పుడో చచ్చిపోయింది అది.
సెకండ్ థింగ్, పోలీసులు వస్తారా, లంచాలు తీసుకుంటారు, వెళ్ళిపోతారు. వాళ్ళు ఏంది, వాళ్ళకి అందేసి వాళ్ళకి అందుతున్నాయి. థర్డ్ పాయింట్ ఏంటంటే మీడియా సిగ్గు లేదు. TV9, NTV, TV5 ఏడున్నాయి? ఒకటి శ్రీచంద్రనారాయణ అన్నప్పుడు యాడ్లిచ్చుకుని చెప్తారు కదా. ఇప్పుడు ఇగో ఇంతమంది జనాలు చనిపోయారు, ఇంతమంది ఉన్నారు ఇక్కడ, 9 మంది చూపించలేరా? ఒక విద్యార్థి ఇట్లా చనిపోయాడు, ఒక విద్యార్థి ఇట్లా చనిపోయాడు. అరే కాలేజ్ మేనేజ్మెంట్ సీసీ కెమెరాలు లక్షలు వస్తున్నారు, ఒక సీసీ కెమెరా మనవాడు నాకు అర్థం కాదు. ఈరోజు ఇంత గొంతు ఇచ్చుకుని అరుస్తున్నా అంటే రోజు క్రాంతి చేసే ప్రొటెస్ట్ నాలో ఎట్లా అనిపిస్తుంది అంటే కాలేజీలు ఇట్లా వణుకుతున్నా నాకు. అది సిగ్గులేదా మీడియా ఛానల్స్కి? నాకు అర్థం కాదు. TV5 ఏదో చెప్తారు కదా, అల్లు అర్జున్ ఇంట్లో అదైంది, మోహన్ బాబు ఇంట్లో అయిపోయింది, ఆస్తి పంపకాలు అంటారు, ఏదో అంటారు. సిగ్గుండాలి కొంచెమైనా. సరే అది పోని, మల్లారెడ్డి పొలిటికల్ లీడర్, ఇంతమంది ఆడసింహాలు ఉన్నారు ఇక్కడ, చాలామంది వచ్చారు ఇంతవరకు. నిజం చెప్పాలంటే ఆడపిల్లలు ముందుకు రావడం చాలా రేర్ కేసెస్. అలాంటిది ముందుకు వచ్చారంటే అక్కడ ఎంత ఇది జరుగుతుందో నాకు అర్థమైంది. అక్కడ హాస్టల్ వార్డెన్ ప్రీతిరెడ్డి, అసలు దానికి ఏమో సిగ్గున్నదా నాకు అర్థం కాదు. ఒక ఆడామినేనా నువ్వు? అసలు ఆడతల్లివేనా? నీకు ఒక కూతురు ఉంటుంది, నీ కూతురు ఎవడన్నా బాత్రూమ్ దగ్గర వచ్చి కెమెరా పెడితే నువ్వుకుంటావా? ఇట్లా సమాధానం చెప్తావా? సీఎం రేవంత్ రెడ్డి సార్, మీరు అల్లు అర్జున్ ఏదో థియేటర్ దగ్గర రేవతి అనే యువతిపై తొక్కేసలాడో చనిపోయింది, దానికి అంత టేక్ కేర్గా తీసుకొని అల్లు అర్జున్పై అరెస్ట్ చేయించేసి అది చేశారు కదా. మరి ఇప్పుడు ఇంతమంది 9 మంది పిల్లలు చనిపోయారు, వీళ్ళ మీద ఏమంటారు కాన్సన్ట్రేషన్ చేసి వీళ్ళ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ చేయించండి. అది చేత కాదు. మన ఏమంటారు మెయిన్ మనకు సిగ్గుండాలి. ఇదేంటి ఓట్, మనకి ఓట్ హక్కు వచ్చినప్పుడు ఎవరికి వేయాలి అంటే పొలిటికల్ లీడర్ వచ్చినప్పుడు జై జిందాబాద్, జై రేవంత్ అన్న, జై రేవంత్ అన్న, జై రేవంత్ అన్న నాకు రేవంత్ రెడ్డి సార్ అసలు నాకు ఏం చెప్పాలో అర్థమైతే లేదు సార్. స్టూడెంట్స్ సార్ మేము సార్, ఇప్పుడు మేము భారతదేశ పౌరులం సార్, మా నుంచే కాదు సార్. ఇప్పుడు ఇందులోకైనా ఒక క్రికెటర్ వెళ్ళాలన్నా, ఒక లాయర్ వెళ్ళాలన్నా, ఒక మంచి ఫైటర్ ఎవరు వెళ్ళాలన్నా భారతదేశం నుంచి వెళ్ళాలంటే మేము ఉండాలి కదా సార్. ఇక్కడ మేమే ఇక్కడ కాలేజీలో చచ్చిపోతే ఇంకెవరు వెళ్తారు సార్? మా తెలంగాణ నుంచి అయినా ఇండియా నుంచి అయినా. సో కొంచెం పట్టించుకోండి సార్, భారతదేశ పౌరులం సార్ మేము. సార్ ఏం చెప్పాలి నాకు అర్థమైతే, గవర్నమెంట్ ఎట్లుందనంటే సార్ స్టూడెంట్స్ వెళ్ళినా మేము వెళ్ళినా చీడపురుగు లెక్క చూస్తున్నారు, చీడపురుల కంటే హీనంగా చూస్తున్నారు. ఇక పోలీసులు అంటావా, పోలీస్ దగ్గర సార్ మాకు ఇట్లా కంప్లైంట్ తీసుకోండి సార్ అని చెప్పేసినట్టు ఒకటే మాట్లాడతారు. ఏందయ్యా నువ్వు చేసేది, పోయిడికి నువ్వు చిన్నపిల్లగాను, నీకేం అర్థం కాదు ఇవన్నీ అంటే. సార్ మాకు అట్లీస్ట్ మాకు అడిగే హక్కు కూడా లేదా అసలు? అట్లీస్ట్ మాది కంప్లైంట్ తీసుకునే ఇది కూడా లేదా? ఏదేమైనా సరే యువజన పార్టీ ప్రతి ఒక్క స్టూడెంట్కి అండగా ఉంటుంది. క్రాంతి అన్న అసలు తగ్గకన్నా నువ్వైతే అన్న నీ వెనకాల ఖచ్చితంగా ఎవ్వరు లేకుండా నేను ఉంటాను. అసలు చెప్పాలి అని అంటే క్రాంతి అన్న కాలు గోటి కూడా ఎవరు సరిపోడు, ఏ రాజకీయ నాయకులు కూడా. ఇప్పుడు చెప్తున్నా నేను, అది కాదు కాంగ్రెస్ పార్టీ అంటారు కదా. మొన్నటిదాకా ఎక్కడో 3 రంగుల జెండా రేవంత్ రెడ్డి అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవతి తొక్కిసలాట చనిపోయింది కదా, యువతిపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మీద చాలా రెస్పెక్ట్ ఉండే. ఎందుకంటే ఈ 9 మంది మీద కూడా ఏమంటారు, మొన్న ఆంధ్రప్రదేశ్లో అదేం సార్ అది గుడ్లవారి కాలేజా, అక్కడ ఎలాగో ఏపీలో న్యాయం చచ్చిపోయింది. అట్లీస్ట్ మా తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సార్ అన్నారు కదా, అట్లీస్ట్ బ్రతుకుతుందేమో అని ఆశ కూడా ఉండే. కానీ ఇంతవరకు దాకా వచ్చేసి క్రాంతి అన్న చెప్పేసరికి ఆశ కూడా చచ్చిపోయింది. నేను నిన్న మొన్న కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చూసిన, ఏదో ఫోటో బ్లర్ పెట్టి ఈ స్టూడెంట్ ఏమంటారు వీడియో లీకుడు, ఆ స్టూడెంట్ వీడియో లీకుడు అని అంటే, అరే తమ్నెల్ పెట్టాడా ఇక్కడ చెప్తున్నా, అందులో ఉన్న మీ అక్క చెల్లి చదువుంటారు కదా, వాళ్ళ ఫేస్ కూడా బ్లర్ చేసి అలా పెడతావా? పెట్టేంత ధైర్యం నీకుందా? సిగ్గుండాలి కొంచెమైనా. ఇంకోటి ఏంటంటే TV5 TRP కోసం ఎంత దిగజారిపోతుంది. అటు రాజకీయ నాయకులు ఎంత ఫండ్స్ ఇస్తారో మనకు తెలియదు. ఎవరైతే TRP కోసం ఎంత నిచ్చగానికి దిగజారుతారా? కొంచెం ఇగో చిన్న మీడియా ఛానల్స్ వస్తున్నాయి, TV5 ఏడుంది నాకు అర్థం కాదు, ఏమనంటే వస్తాయి. అది కాదు సార్, ఇది ఇంత ఘోరం అని అంటే బిర్యానీ తినడానికి 5th ఫ్లోర్ నుంచి పైపు పెట్టుకుని దుంకుతారా సార్ ఎవరైనా? ఇక్కడ కన్న తల్లి వచ్చి ఏడుస్తుంటే నా కళ్ళకి వాటర్ వస్తున్నాయి సార్. ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ ఇంతమంది ఉన్నారు కదా, అందులో పొలిటికల్ లీడర్స్ ఏమంటారు పోలీస్ ఆఫీసర్స్ ఇంతమంది ఉన్నారు కదా, అందులో వాని కూతురుకో లేకపోతే వాళ్ళ కొడుకులోకి వెళ్ళి జరిగితే వాళ్ళు ఒప్పుకుంటారా సార్? ఒప్పుకుంటారా? స్పెషల్ ఇన్వెస్టిగేషన్, స్పెషల్ అంబులెన్స్లు, స్పెషల్ క్లూస్లు, మళ్ళీ TV5 మిస్సింగ్ ఇన్ని
ఇక్కడ చదువు రాని వాళ్ళు మనం వెళ్తున్నారు, చదువు వచ్చిన మనం కింద ఉన్నాం. ఇప్పుడు రాజకీయ నాయకులు ఎవరైనా సరే చీటితో ఒక అక్షరం ముక్క రాదు, ఎవరికి ఒకసారి సైన్ పెట్టడానికి కూడా రాదు. క్రాంతి అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మన యువజన పార్టీకి ఇంకొక పోరాటం చేసేటువంటి యోధుడు దొరికిండని చెప్పేసి ఐ రియల్లీ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మహేందర్ ఫ్రమ్ ప్రజా గొంతు. ముందుగా ఇక్కడ విచ్చేసిన విద్యార్థులకు అలానే పెద్దలకు, ముఖ్యంగా మన క్రాంతి అన్న గారికి నమస్కారం అన్న. ఈరోజు మన విద్యార్థులం అందరం ఇక్కడ కలుసుకోవడానికి ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల ప్రాబ్లమ్స్ మనకి. ఆ ప్రాబ్లమ్స్ నెరవేరాలంటే మన విద్యార్థులం అందరము గణం విప్పి గొంతు విప్పి గర్జించి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన నాడే ప్రాబ్లమ్స్ నెరవేరుతాయి. అలా నెరవేరాలంటే మనం ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించాలి. అలా మనం ప్రశ్నిస్తే ప్రభుత్వ అధికారైనా సరే అది ప్రభుత్వమైనా సరే నడి రోడ్ల నిలబడాలి. అలా మనం గర్జించి ప్రశ్నించాలి ప్రభుత్వాన్ని. మన నాయకులు అందరూ చెప్తారు, మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు ఎలక్షన్ ముందు. ఆ మేనిఫెస్టోలో మన విద్యార్థులకు అంటూ ఇలాంటిది ఉండదు. ఈ నిన్నమ్మని వచ్చిన గవర్నమెంట్ మనకు చెప్పింది విద్యార్థులకు స్కూటీ ఇస్తాను. స్కూటీ ఓన్ కావాలి సార్, ఓన్ కావాలి. స్కూటీ ఇస్తే నువ్వు ఏం చేసుకుంటావు? విద్యార్థుల సమస్యలపై మేము చర్చ పెట్టి విద్యా సమస్యలకు అన్నిటికీ ఒక కఠినమైన శిక్ష వేస్తామని చెప్పండి. అలాంటి ఒకటి చట్టం చేస్తామని చెప్పండి మా విద్యార్థులకి. అప్పుడు కదా సార్ మా విద్యార్థుల సమస్యలు నెరవేరుతాయి. అలానే మన ముఖ్యమంత్రి గారిని నేను ఈ సభాముఖంగా అడుగుతున్నాను, మీకున్న హైడ్రా మీద ఉన్న ఏదో కొద్ది అంత మా విద్యార్థుల సమస్యలపై ఉంటే కొన్ని వందల విద్యార్థుల జీవితాలు బాగుపడతాయి. ఆ జీవితాలు బాగుపడాలంటే మీరు హైడ్రా మీద కాదు, ముఖ్యంగా మా విద్యార్థుల సమస్యలపై, మా విద్యార్థుల మరణాలపై మీరు చర్చ పెట్టండి. అసెంబ్లీలో చర్చ పెట్టి ఈ విద్యా సమస్యలకంటూ ఒక చట్టం తెచ్చి ఆ చట్టాన్ని అమలుపరచండి. అలాంటి నాడే మా విద్యార్థుల సమస్యలన్నీ నెరవేరుతాయి. మనకి మీడియా మిత్రులు కూడా అలానే అయినారు. మన మీడియా మిత్రులు ఏదో హీరో ఇంట్లో ఏమో జరిగిందని అవి డైలీ సీరియల్ రొటీన్ చేస్తుంటారు ఓ వారం పాటు. కానీ ఇంతవరకు మనకి ఒక విద్యార్థి చనిపోయినని ఏదో హెడ్లైన్లో వేసి ఏదో జరసేపు 5 minutes అట్లా వేసి వదిలిపెట్టేస్తారు. ఎందుకంటే తర్వాత వాళ్ళకి మనీ వస్తాయి కాబట్టి వదిలిపెట్టేస్తారు. మళ్ళీ అది ఇక్కడ స్క్రోలింగ్లో రాదు, హెడ్లైన్లో రాదు, ఇక్కడ రాదు. మన విద్యార్థులము గరం విప్పి గర్జించి ప్రశ్నిస్తే ఆ ప్రభుత్వం మనకంటూ ఒక చట్టం తెచ్చి మనకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఇలాంటి సమయం ఇచ్చినందుకు మన క్రాంతి అన్న గారికి ధన్యవాదాలు. జై హింద్. సో నెక్స్ట్ కెరియర్ మీడియా ఇన్స్టిట్యూట్ నుండి రామకృష్ణ. ఫస్ట్గా చనిపోయిన నా సిస్టర్స్కి బ్రదర్స్కి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, నా పేరు రామకృష్ణ సార్, నేను ఖమ్మం నుండి వచ్చాను. రీసెంట్గా మేము కెరియర్ పీరియడ్ అనే దాంట్లో జాయిన్ అయ్యాము. జాయిన్ అయితే వాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే, మీకు 4 months అయ్యేసరికి జాబ్ ఇప్పిస్తాం. కెరియర్ పీరియడ్ అంటే మన ఐటీ కంపెనీలో జాబ్స్ ఇప్పిస్తారు సార్. నువ్వు ఏదైనా చదువు, 4 years గ్యాప్ ఉన్నాయి, ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉన్నాయి. మేము ఏంటంటే ఈ సోషల్ మీడియాలో మన ఇస్తారు కదా సార్ అడ్వర్టైజ్మెంట్, మీరు జాయిన్ అవ్వండి. నేను కౌశిక్ అనే తను ఉంటాడు, మనకి అవి చెప్తా ఉంటాడు, ఏమంటే ఇన్కమ్ గురించి వాటి గురించి చెప్తాడు. తను ఫాలో అయ్యి తను చెప్పాడని జాయిన్ అయితే ఒక్కళ్ళం కాదు 400 మంది ఉన్నాం సార్. అక్కడ ఇప్పుడు మినిమం 10 members వచ్చాం. అదే ఇన్స్టిట్యూట్ కాదు, ఇంకో ఇన్స్టిట్యూట్ నుండి కూడా వచ్చారు. ఒక్కొక్కళ్ళం 2 lakhs పే చేసాం సార్. నాది ఖమ్మం పక్కన పల్లెటూరు. మా నాన్న అమ్మ రోజువారీ కూలికి వెళ్తారు. నాది డిగ్రీ అయిపోయింది. కనీసం నెలకు 5,500 కట్టే పొజిషన్లో లేము సార్. మేము ఏమంటాడంటే, మీకు 10,000 జాబ్ ఇస్తాం. 10,000 జాబ్ ఇస్తే నేను వచ్చేసి హాస్టల్లో ఉంటే 6,000 బయట ఖర్చులు, నువ్వు 5,500 ఈఎంఐ కట్టాలి. నాకు ఎక్కడి నుండి వస్తాయి సార్? మేము వెళ్తే మీరు కట్టిన పైసలే నెలకు 10,000 లెక్కేసుకున్నా వాడు ఏడాది వరకు తర్వాత అట్లా మేనేజ్ చేసి బయటికి వెళ్ళాలి. మేము వెళ్తే వాళ్ళు ఏమంటారంటే, మీరు మిమ్మల్ని జాయిన్ చేయించు, అసలు వాళ్ళు ఫోనే ఎత్తారు సార్. మేము వెళ్తే ఫోన్ వెళ్ళినా కానీ ఆ టీంని కలవని అంటారు. మొన్న జూమ్ మీటింగ్ పెట్టారు సార్. జూమ్ మీటింగ్ పెడితే వాళ్ళు జాబ్ ఇచ్చే వాళ్ళు వచ్చారు. అంటే మామూలుగా మీరు అంటే ఏం చదువుకున్నా కూడా ఐటీ జాబ్స్ సార్, మీరు ఏదన్నా చదవండి, ఎన్ని ఇయర్స్ కెరియర్ గ్యాప్ అయినా ఉండివ్వండి, మీకు ఐటీ జాబ్ కన్ఫామ్ అని చెప్పారు. 4 ఏళ్లలో ఇప్పుడు వీడియోస్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి సార్ అక్కడ. మీరు ఏదన్నా చదవండి అని ఇప్పుడు పేరెంట్స్ మామూలుగా పేదరికంలో ఉన్న నా కొడుకు ఏదైనా జాబ్ చేస్తే వాడు మాకు అండగా ఉంటాడని చెప్తారు. మా నాన్న ఇప్పటికీ దాదాపు ఆయనకు మామూలుగా 12 years నుండి పనిచేస్తున్నాడు సార్. తనకు 12 years ఉన్న నుండి మొన్న ఇది అయిపోయినాక ఇంటికి వెళ్తే కూడా నీకు జాబ్ వస్తుందారా 4 monthsలో, నాకు అండగా ఉంటా అని ఏడ్చాడు సార్. అప్పుడు నా పరిస్థితి ఏంటి సార్?
పోయి వెళ్తే అడిగితే అంటాడు కదా మీకు అసలు జాబ్స్ మీకేమవుతుంది, నాకు అసలు ఇంగ్లీష్ రాదు సార్, నువ్వు ఇంగ్లీష్ చదువుకో, ఇంగ్లీష్ నీకు నేర్పిస్తా నేను, నువ్వు ఎలా మాట్లాడతావు ఏంది అని ఎలా అయినా మాట్లాడు, నీకు నేర్పిస్తా అని నాకు ధైర్యం చెప్పి అక్కడ దాకా తీసుకుపోయినాడు. 4 months అయిపోయినా కనుమరుగైపోయారు సార్. అసలు ఎవరు పట్టించుకోలేదు సార్, పోలీసే ప్రెస్ ఏదీ లేదు. మన ఇక్కడ దుర్గం చెరువులో ఉంది, ఇక్కడ కొండాపూర్లో ఉంటే అది ఎత్తేసారు సార్. ఫస్ట్ కొండాపూర్లో పెట్టారు. ఏందా అంటే 12-13 అంతస్తుల బిల్డింగ్, అద్దాలు గిద్దాలు అసలు మామూలు లేదు. పోయి చూస్తే వాంబే లాంటి ఆఫీస్లో మనం జాయిన్ కావాలన్నట్టు ఉంది. తీరా చూస్తే 4 months అయిపోయినాక ఎత్తేసారు దాన్ని. ఒక్కలంగా సార్ 400 మంది ఉన్నాం సార్. 2-3 పోలీస్ స్టేషన్కి వెళ్తే అసలు పట్టించుకునే నాదులు లేడు మమ్మల్ని. అదే ఏమన్నా ప్రెస్కి వెళ్దామా అంటే అసలు లేదు. వాళ్ళు ఏంది ఎంతోకింత మేనేజ్ చేస్తారు, మీరు మామూలుగా మా మీద ఇలాంటి అలిగేషన్స్ పెడితే మీ మీద రిటర్న్ కేసెస్ పెడతాం. ఈఎంఐ నెల వచ్చేసరికి ఫోన్ చేస్తాడు సార్, మామూలుగా మాట్లాడరు వాళ్ళు. మీరు ఈఎంఐ కట్టకపోతే లీగల్కి వెళ్తాం భయపెడతారు. ఒకసారి మా అమ్మ ఫోన్ ఎత్తితే వాడు మీ మీద కేసు పెడతాం అదంటే ఏడ్చేశారు సార్. ఒక్కళ్ళు కాదు 400 మంది సార్. ఒక్కొక్కరు 2 లక్షలు ఆల్రెడీ పే చేసిన వాళ్ళు ఉన్నారు. అన్న వేరే ఇన్స్టిట్యూట్ నుండి వచ్చిందంట, అన్న 3 లక్షలు కట్టిండంట. అసలు మా పరిస్థితి సార్, ఒకళ్ళు వెళ్తే పట్టించుకునే నాదులు లేడు మమ్మల్ని. ఇది మీ వాట్సాప్లో చూసి షేర్ చేసాం. ఇంకా నేను ఖమ్మం నుండి వచ్చాను సార్ మీకు చెప్పడానికి. అయితే ఇది అయిపోయిన తర్వాత ఒకసారి ఒక మీటింగ్ షెడ్యూల్ చేసుకుందాం, మీరు అందరు రండి. దీనికి సంబంధించి ఏ విధంగా లీగల్లీ ప్రొసీడ్ అయితే బాగుంటుందో చూసి వీ విల్ ప్రొసీడ్ అబౌట్ ఇట్. డోంట్ వరీ, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ పెయిన్. బట్ మీకు జరిగిన ఇన్సిడెంట్ వల్ల అందరికీ ఒక అవేర్నెస్ రావాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం మీది కూడా వదలకుండా వాళ్ళని ఎక్కడున్నా కూడా పట్టుకొని సరైన న్యాయం జరిగే విధంగా చూద్దాం. ఓకే, యా, వాళ్ళు కోఆర్డినేట్. ఐ రిక్వెస్ట్ నగేష్ ఫ్రమ్ కాలోజీ టీవీ టు స్పీక్ ఫ్యూ వర్డ్స్. చాలామంది ఇప్పుడు మీడియా కూడా సపోర్ట్ లేదని చెప్పారు. అన్ని మీడియాలు కాదు సపోర్ట్ లేదు, కొన్ని మీడియాలు. ఇక్కడ మీరు అల్లు అర్జున్ది ఎంతమంది చూసుంటారు? ఇక్కడ అందరు చూసిరీడ. అదే అల్లు అర్జున్ ఇష్యూ అప్పుడు అన్నమాచార్య స్టూడెంట్స్ దగ్గరికి మేము వెళ్ళినాం. ఆ వీడియో ఎంతమంది చూసిరీడ? స్టూడెంట్స్ చూడొచ్చు అంతే, ఓళ్ళు చూడలేరు. అంటే ఇక్కడ జరుగుతుంది కూడా అదే. టీఆర్పీ మీరు ఇస్తారు కాబట్టి మీకోసం వాళ్ళు మీకు కావాల్సింది చూపిస్తారు అంతే, సమస్యలను చూపిస్తలే. ఆడ మీరు ఎప్పుడైతే నిజంగా అంటే ఏ మీడియా అయితే మీకోసం పోరాటం చేస్తుందో ఆ మీడియాలను మీరు సపోర్ట్ చేసినప్పుడు ఆ మీడియాలు మీకు మీ తరఫున నిలబడతాయి. క్రాంతన్నతో అనేక కాలేజీలో మేము కూడా పోయినాం, తిరిగినాం. అక్కడ ఎవ్వల స్వార్థం లేదు, కేవలం స్టూడెంట్స్ది. కానీ అక్కడ జరుగుతున్న ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎవరికైతే ఇష్యూ ఉందో వాళ్ళు బయటకు వచ్చి చెప్పుకుంటలేరు. కేవలం క్రాంతి పోతే క్రాంతి ఏదో ఆశించేస్తుండ్రు, లేదంటే ఈ మీడియా ఏదో ఆశించేస్తుందని చెప్పేసి. సమస్య మీకున్నప్పుడు మీరు బయటకు వచ్చినప్పుడు మీకు మద్దతుగా మేము ఉంటాం. ఆ సమస్య ఎవరికైతుందో వాళ్ళు చెప్పడానికి బయటకు రండి. ఫస్ట్ సమస్య లోపల సావనికి కూడా సిద్ధమవుతారు. ఆ సత్య ధైర్యం ఏందో మీ సమస్య పైన పోరాటం చేయడానికి ఆ ధైర్యాన్ని అటు మలుచుకుంటే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం అంతే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అయితే ఇక్కడ ఒక డిఫరెన్స్ అనేది అందరూ నోట్ చేయాలి. మీడియా అని మనము మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియాని రెండింటిని విభజించి మాట్లాడాల్సినటువంటి సమయం ఇది. ఎందుకంటే మనకి ఇప్పటి వరకు చాలా వరకు సోషల్ మీడియా ఛానల్స్ చాలా సపోర్టింగ్ ఉన్నాయి. ఈరోజు చాలా వరకు సోషల్ మీడియా ఛానల్స్లో ఫస్ట్ నుండి మనకు సపోర్ట్ చేస్తుంది కాలోజీ టీవీ వాళ్ళు. నెక్స్ట్ మన ఇష్యూస్ని లైమ్ లైట్లోకి తేవడానికి ఇంకొంచెం ఈరోజు ఆయన తమ్ముడు వేదాంత్ కూడా వస్తున్నాడు, ఆయన కూడా సపోర్ట్ చేసిండు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇలా చెప్పుకుంటూ పోతే మన తొలి వెలుగు ఛానల్ కూడా సపోర్ట్ చేసింది. అండ్ E96 ఛానల్, అసలు చెప్పాలి అని అంటే E96 ఛానల్లో కూడా ఒక సింహం ఉంది, ఆడ సింహం, ఆమెనే దుర్గా భవానీ గారు. ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎందుకంటే ఈ విషయాన్ని నేను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు ఎవరో ఒకరు వాళ్ళు వీళ్ళు అంటే మెజారిటీగా మేల్ పర్సన్స్ ఎదురవుతుంటారు. కానీ ఆవిడ మాత్రం ఒక స్పిరిట్తోని, అది TSPSC ప్రొటెస్ట్ అయి ఉండొచ్చు, నారాయణ చైతన్య విద్యార్థుల చావులు అయి ఉండొచ్చు, ఇంకేదైనా కూడా చాలా డైనమిక్గా ఆవిడ వెళ్ళి కవర్ చేస్తుంది. సో అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యూ. ఇక్కడ మీడియా అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా, నాట్ సోషల్ మీడియా. ఐ కైండ్లీ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. ఈరోజు నిజంగా చెప్పాలంటే ఆ సోషల్ మీడియా కనుక లేకపోతే మన రేవంత్ రెడ్డి కూడా కుర్చీ మీద కూర్చున్నట్టు కాదు, ఇది వాస్తవం. సోషల్ మీడియానే మన ప్రజాస్వామ్యాన్ని బతికిస్తుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ వీ హ్యావ్ మిస్టర్ ఉదయ్. లాస్ట్ టైం కూడా ఒక మంచి దమ్మున్న స్పీచ్ ఇచ్చారు, ఈసారి కూడా అలాగే ఇస్తారని ఆశిస్తున్నాము. అండ్ వన్ మోర్ థింగ్, వాళ్ళు దే ఆల్సో రన్ ఏ కాలేజ్. వీ వాంట్ టు విజిట్ దర్ కాలేజ్ బికాజ్ వాళ్ళది కూడా ఒకటి మంచి రోల్ మోడల్ లాగా ఉంది ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి అన్నారు.
వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. స్టేజ్ మీద ఉన్న పెద్దలకి, ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్కి ఫస్ట్ మీకు కంగ్రాచులేట్ చేయాలి, ఎందుకంటే మీరు ధైర్యం చేసి ఇక్కడికి వచ్చారు టు లిసన్ టు ద ప్రాబ్లమ్స్ ఆఫ్ అదర్ స్టూడెంట్స్. సో నా పేరు ఉదయ్. వీ హ్యావ్ సర్టన్ ఫ్యామిలీ బిజినెసెస్ అండ్ వీ రన్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్. హైదరాబాద్ నుంచి ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మేదీపట్నం సైడ్ ఎంతమంది ఉన్నారు కాలేజెస్ తెలిసిన వాళ్ళు? ఓకే. సో అవర్ కాలేజ్ నేమ్ ఈజ్ లాల్ బహదూర్ డిగ్రీ కాలేజ్. మాకు 7 కాలేజెస్ ఉన్నాయి. జూనియర్ కాలేజెస్, వొకేషనల్ కాలేజ్, డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి. నేను క్రాంతినకు లాస్ట్ టైం కూడా చెప్పాను, ఇప్పుడు కూడా నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. నేను 2 ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. ఒకటి, ఫస్ట్ ఈ ఛాలెంజ్ చెప్పే ముందు నాకు ఒక క్వశ్చన్ ఉంది మీ అందరికీ. మన తెలంగాణ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు? రేవంత్ రెడ్డి. ఆంధ్ర తెలీదా? లోకేష్. ఓకే. సో వీళ్ళిద్దరు మీకు తెలుసు కదా, ఆంధ్ర నుంచి లోకేష్ బాబు, తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి. నేను ఇక్కడున్న మీడియా సాక్షిగా ఒక ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా రేవంత్ రెడ్డికి, నారా లోకేష్కి. మీకు నిజంగా మీ బేస్లో దమ్ముంటే ఒక డిబేట్ పెట్టు క్రాంతనతో. ఓకే, ఒక డిబేట్ పెట్టి స్టేట్లో స్టూడెంట్ ప్రాబ్లమ్స్ ఏంటి, వాటికి సొల్యూషన్ ఏంటి, ప్రోగ్రామ్స్ ఏం చేయాలి, స్టూడెంట్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే ఎటువంటి సొల్యూషన్స్ తీసుకురావాలి, మీ దగ్గర ఆన్సర్ ఉండదు, ఈయన దగ్గర ఉంటుంది. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. మీకు దమ్ముంటే ఆ ప్రోగ్రామ్కి ఖర్చంతా నేను పెట్టుకుంటా. మీకు దమ్ముంటే రండి, ఓపెన్ డిబేట్, పబ్లిక్ డిబేట్, స్టూడెంట్స్ అందరినీ కూర్చోబెడదాం. ఈయనను ఒక సైడు, వాళ్ళిద్దరిని ఒక సైడ్ కూర్చోబెడదాం. ఈయన కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, దానికి మీ దగ్గర ఆన్సర్లు ఉన్నాయంటే నేను బట్టలు ఇప్తా అక్కడనే, నా షర్ట్ ఇప్పి దిగుతా నేను. ఓపెన్ ఛాలెంజ్. ఎందుకంటే ఈజ్ అ వాకింగ్ ఎన్సైక్లోపీడియా, మీ అందరూ తెలుసో లేదో. ఈజ్ అ సుప్రీంకోర్టు లాయర్, రైట్? ఫస్ట్ ఛాలెంజ్. సెకండ్ ఛాలెంజ్, ఇప్పుడు మీరు శ్రీ చైతన్య, నారాయణ, డిఫరెంట్ కాలేజ్ గురించి ఇష్యూస్ విన్నారు కదా. మేదీపట్నంలో, మన హైదరాబాద్లోనే మేదీపట్నంలో 7 కాలేజెస్ ఉన్నాయి మాకు. మీ అందరికీ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, ఏ రోజైనా ఏ టైంలో అయినా యూ కెన్ వాక్ ఇన్ టు అవర్ కాలేజ్. మా కాలేజ్లోకి మీరు వచ్చి అక్కడ ఫెసిలిటీస్ ఎట్లున్నాయి, రైట్, ఫర్ ఉమెన్ ఆల్సో స్పెసిఫిక్లీ వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఎట్లున్నాయి, ఎడ్యుకేషన్ ఎట్లుంది. సండే పూట ఇప్పటివరకు మా కాలేజ్ హిస్టరీలో లేదు క్లాస్ పెట్టడం. సండే రోజు కాలేజ్లో క్లాస్ పెట్టడం మా కాలేజ్ హిస్టరీలో లేదు. మండే టు సాటర్డే మీ చదువులు, మీ సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి. సాటర్డే ఈజ్ యువర్ పర్సనల్ టైం విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫర్ యువర్ సెల్ఫ్ అని వదిలేసినాం మేము. ఎందుకంటే ఆ ఒక్క డే కూడా రీఛార్జ్ అవ్వడానికి స్టూడెంట్కి ఇవ్వకపోతే నెక్స్ట్ వీక్కి బౌన్స్ బ్యాక్ కాడు స్టూడెంట్, రైట్? ఇందువల్లనే సూసైడ్ అనేది వస్తుంది. సూసైడ్కి మెయిన్ కారణం ఏంటంటే ఈ 2 గుండా కాలేజీలు, నారాయణ, చైతన్య. వీళ్ళు ఏం చేస్తున్నారంటే దే ఆర్ క్రియేటింగ్ దట్ లోన్లీనెస్ ఇన్ ద స్టూడెంట్కి మొత్తం దర్వాజాలు బంద్ చేసి కూర్చోబెట్టి ఒక లోన్లీనెస్ క్రియేట్ చేస్తున్నారు, ఒక భయం క్రియేట్ చేస్తున్నారు. దానివల్ల ప్రెషర్ అయ్యి స్టూడెంట్స్ చచ్చిపోతున్నారు. అదే 2 దర్వాజాలు పెడుతున్నారని చెప్పి ఇప్పుడు కింద నేను ఒక ఫైర్ యాక్సిడెంట్ అయితే ఆ దర్వాజాలు తీసి ఎంతమంది ఎస్కేప్ కాగలుగుతారు, రైట్? క్రాంతన్న, నేను రీసెంట్గా ట్విన్ సిటీ స్కూల్ స్టూడెంట్స్ పేరెంట్స్ అసోసియేషన్ నుంచి నేను రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కొన్ని వేసిన వీళ్ళకి. ఇప్పుడు ఈరోజు మీ ముందు ప్రామిస్ చేస్తుంది ఏంటంటే, ఇప్పుడు ఈ చనిపోయిన స్టూడెంట్స్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, మీరు ఇప్పటి వరకు పిల్ వేయకపోతే, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయకపోతే, మీ పార్టీ నుంచి కానీ నా అసోసియేషన్ నుంచి కానీ కంబైన్డ్గా కానీ ఈ పేరెంట్స్ని వీళ్ళని పెట్టి ముంగట పిల్ వేద్దాం. దాని ఖర్చు అంతా నేను పెట్టుకుంటాం, రైట్? పిల్ వేద్దాం. ఇది ఎక్కడి వరకు పోతుందో నారాయణ, శ్రీ చైతన్య మీరు అన్నట్టు బంద్ చేయించే బాధ్యత నాది కూడా ఉంది, రైట్? రెండోది, ఈ 9 మంది చనిపోయినారు. ఇది ఒకటి మీకు తెలుస్తుంది. 2022-2020 స్టాటిస్టిక్స్ ప్రకారం తెలంగాణలో 9,833 మంది చనిపోయిన పిల్లలు. దాంట్లో ఉట్టి హైదరాబాద్లోనే 543 మంది సూసైడ్ చేసుకుని చచ్చిపోయారు. తెలుసా మీకు విషయం? ఇప్పుడు ఈ 9 మంది మనం ముందుకు వచ్చింది కాబట్టి మనం మాట్లాడుతున్నాం. వీళ్ళని తీసుకొచ్చి వీళ్ళు మన దగ్గరికి అప్రోచ్ అయింది కాబట్టి మనం మాట్లాడుతున్నాం. అట్లా అప్రోచ్ కాకుండా చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించి ఫైట్ చేస్తున్నాం. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా నేను చెప్పేది ఒకటే, క్రాంతనకు సపోర్ట్ చేయండి, నేను సపోర్ట్ చేస్తా. ఇంకా మీరు పార్టీ ఫండింగ్ గురించి కూడా అన్నారు. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇన్ యూఎస్, అరౌండ్ ద వరల్డ్, ఎన్ఆర్ఐస్. వాళ్ళు ఎక్కడెక్కడో డొనేషన్ చేస్తున్నారు. వాళ్ళని అక్కడ ఆపించి
ఆ డొనేషన్ ఇక్కడ డైవర్ట్ అయితే మనకి ఇక్కడ మనం ఇంకా 10 మందికి మంచి చేయొచ్చు అనేది నేను వాళ్ళని కన్విన్స్ చేసి నేను ఫండ్స్ తీసుకొచ్చేలా కూడా చేస్తున్నాను. థ్యాంక్ యూ. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అన్నట్టుగా చాలా స్ట్రాంగ్గా మాట్లాడారు. అండ్ వీఆర్ రెడీ. అంటే ఇప్పుడు చాలామంది మీరు ఎందుకు ఇన్ని రోజులు పిఐఎల్ వేయలేరు అని అన్నారు కదా, వీఆర్ రెడీ నౌ. చూస్తున్నారు కదా, వీ హ్యావ్ గాట్ ఆల్ ద నంబర్స్, వీ హ్యావ్ గాట్ ఆల్ ద పేరెంట్స్ సపోర్ట్ అండ్ నౌ వీ విల్ ప్రొసీడ్ విత్ ద ప్రాపర్ ఎవిడెన్స్. ఇప్పుడు ఎవడు ఇలాను ఆపలేడు. ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా పబ్లిక్ నుండి వచ్చింది ఇప్పుడు. అండ్ దిస్ ఇస్ ద రైట్ టైం, వీ విల్ ప్రొసీడ్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే, ఎస్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ సూసైడ్స్ అనేటివి చాలా జరుగుతున్నాయి. ఇక్కడ ఇట్లాంటి ఈవెంట్స్ అనేటివి జరుగుతున్నప్పుడల్లా దిస్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ వీ కెన్ ఎక్స్ప్లోర్, వీ కెన్ మీట్ పీపుల్, వీ కెన్ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టుడే దట్ ఆల్ ద పీపుల్, ఆల్ ద స్టూడెంట్స్, నిజం చెప్పాలి అని అంటే నా దగ్గర ఏమీ లేదు, కానీ నాకు ఉన్నది ఎవరు అని అంటే నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు, వీళ్ళే. మీరే నా అసలైన బలం. అండ్ ఈ యువజన విద్యార్థి సభకు వచ్చి దీన్ని విజయవంతం చేసినటువంటి తమ్ముళ్లకు, చెల్లెళ్లకు పేరు పేరున ధన్యవాదాలు. అండ్ ఈరోజు మాటిస్తున్నాం, నిద్ర నటించేటోన్ని కూడా తన్ని లేపనీకే ఖచ్చితంగా ఇప్పుడు రాబోయే రోజులలో శాంతియుతంగా ఒక క్యాండిల్ లైట్ మార్చ్ ఉండబోతుంది. దాన్ని ప్లాన్ చేసి తొందరలోనే మీకు అప్డేట్ చేస్తాము. ఈ విషయాన్ని 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తల్లిదండ్రులకు, పిల్లలకు, అందరికీ, అంటే పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులకు అండ్ ప్రతి ఒక్క విద్యార్థికి పాస్ చేస్తారని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. విత్ ఇన్ ఎ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ క్యాండిల్ లైట్ మార్చ్. ఒక క్యాండిల్ లైట్ మార్చ్ ద్వారా చనిపోయిన ప్రతి ఒక్క విద్యార్థి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి ఆ రోజు మన పీస్ఫుల్ వేలో ఒక వాయిస్ని బయటికి వినిపిద్దాం అనుకుంటున్నాము. వీ నీడ్ సపోర్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ ఫర్ దాట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ మేకింగ్ దిస్ ఈవెంట్ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మన కులం జై యువజన.